సో సాదిక్ గారు, ఏదైతే ఈరోజు వట్టినాగులపల్లి అంశం మొత్తం అంతా రాజకీయంగా చర్చ లేపుతోంది, దుమారం రేపుతున్నటువంటి అంశం వట్టినాగులపల్లిలో అక్రమంగా ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సంస్థ అయినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ అబ్బాయి అక్రమంగా దాన్ని కబ్జా చేశారు అనేటువంటిది. సో ఈ రకంగా అక్రమంగా భూ కబ్జాలు చేయాలి అని అంటే రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎలా ఈ అక్రమాలు జరుగుతూ ఉంటారు అంటే సాదా బైనాములు సంతకాలు పెట్టి ఇవన్నీ వాళ్ళ ఆ రకమైనటువంటి కబ్జాలకు ఏమైనా అవకాశం ఉంటుందా ఏంటి ఈ విషయంలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అవకాశాలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఈయనే రెవెన్యూ మినిస్టర్ కాబట్టి పొంగులేటికి ఉండేటువంటి ఆ హోదాని బట్టి వాళ్ళు ఖచ్చితంగా చేసి ఉంటారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ యొక్క వాదన. ఏదైనా ఒక వాదన వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు, లేదా ఒక నింద వచ్చినప్పుడు గతంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు గతంలో మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ట్రైన్ పడిపోయింది ఏదో యశ్వంతపూర్. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండి రాజీనామా చేశారు. ఆయన ఎవరు అడగలేదు రాజీనామా చేయాలి, బాధ్యత వహించారు. అంటే నింద కాకుండా నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక నింద వచ్చింది. ఇక్కడ నింద వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే దానికి సమాధానం చెప్పుకోవాలి. సమాధానం చెప్పుకోనప్పుడు ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయనేది చూడాలి. ప్రతిపక్షాలు చాలా క్లారిటీగా హౌస్ కమిటీ వేయమన్నారు, చాలా డిమాండ్ చేశారు. దాన్ని మీరు చూసినప్పుడు కడియం శ్రీహరి గారు కూడా దాన్ని మాట్లాడారు. లేదండి హౌస్ కమిటీ వేయండి అని కడియం శ్రీహరి గారు కూడా చెప్పారు. అంటే కడియం శ్రీహరి గారు చెప్పిన తర్వాత నేను అనుకున్నాను అది చూసిన తర్వాత ఇక హౌస్ కమిటీ వేస్తారేమో. ఎందుకంటే అధికార పార్టీ సభ్యుడా లేకపోతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ సభ్యుడా అనేది ఇప్పుడు ఆ వివాదంలోకి మనం పోదలుచుకోలేదు. ఎందుకంటే కడియం శ్రీహరి గురించి పెద్ద గొడవ అయింది కదా, గొడవైంది కాబట్టి గొడవైంది దాని గురించి మనం అది వెళ్ళట్లేదు. కానీ అని అన్నారు అనే విషయానికి వెళ్దాం. మరి ఇంకెవరు చెప్పాలి? ఈ సిఐడి కమిటీ అనేది సిఐడి వేయడం అనేది వేస్ట్ అండి. సిఐడికి పోవడం అనేది వాళ్ళ చేతిలో ఉండేది. అయితే మేము అనుకుంటూ ఉంటాం జోక్గా మా హైకోర్టులో మేమంతా అడ్వకేట్స్ బందా అనుకుంటున్నాం, ఏదైనా ఒక కాగితాన్ని డస్ట్బిన్లో వేయాలంటే సిఐడికి అప్పగించాలని. దట్స్ ఆల్. సిఐడికి వేశారు అంటే సిఐడి దగ్గర ఎంక్వైరీ అంటేనే డస్ట్బిన్. నేను చాలా క్లారిటీగా చెప్తాను, చాలా విషయాలు సిఐడి ఎంక్వైరీలో అంతే జరిగాయి. సిఐడి ఎంక్వైరీ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? సిఐడి గవర్నమెంట్ చేతిలో. మరి మీ చేతిలో ఉండి మీరు ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏముంది చెప్తుందంటే మీకు మీరుగా న్యాయాన్ని చేసుకోలేరు, మీరు థర్డ్ పార్టీకి ఇవ్వండి. ఏదో జస్టిస్ అంటున్నారు, ఏదో హైకోర్టు అంటున్నారు, ఏదో అంటున్నారు కదా, చేయండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళగా గత ప్రభుత్వంలో జరిగినవి అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షమే లేదు. మేము సివిల్ సొసైటీగా మాట్లాడాం కానీ గత ప్రభుత్వంలో ప్రతిపక్షమే లేదు. వేర్ ఈజ్ అపోజిషన్? దెర్ ఇస్ నో అపోజిషన్ అట్ ఆల్. అసలు కన్సిడరేషనే లేదు. దానికోసం వాళ్ళని గద్దెదించారు. గద్దెదించిన వాళ్ళ విషయం వీళ్ళు మళ్ళీ మాట్లాడి వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తాం అంటే మిమ్మల్ని కూడా గద్దెదించుతారు. ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ని వాళ్ళు గమనించట్లేదు. ఒకటే ఆయుధం, ఒకటే. కాబట్టి వాళ్ళని గద్దెదించారు కాబట్టి మిమ్మల్ని గద్దెదించుతారు. కాబట్టి వాళ్ళు చేశారని అనకండి, వాళ్ళకంటే మేము మెరుగ్గా ఉన్నామని చెప్పండి. వాళ్ళు అక్కడ ఏదో గతంలో జరగలేదా, గతంలో చేయలేదా అంటే గతంలో చేశారు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షంలోకి పంపారు. కాబట్టి మీరు చేయాల్సింది ప్రజల అభిమానాన్ని, అరే ఈ ప్రభుత్వం ఇమీడియట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆహ్వానించింది, ఎస్ అది చెప్పుకోండి గొప్పగా, అది చెప్పుకోండి గ్రేట్గా, అది చెప్పుకోవడానికి మీకు విలువ ఉంది కదా. అంటే ఇంతకుముందు నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకో కానీ అంకెలు సంఖ్యలు కాదు అని చెప్పినటువంటి బట్టి గారి గురించి మీరు ఆలోచన చేయలేదేమో, చాలా గొప్పగా చెప్పారు. నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మీ సభ్యుడే అండి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, విజయశాంతి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దామా? ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూడండి, మీరు అందరూ కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా మనం అందరం చూడాలి. చూస్తే ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు? అరే 8% ఇస్తారయ్యా విద్యకి. మీ రాజగోపాల్ రెడ్డి అంటారు 8% ఇస్తారయ్యా విద్యకి. ఎంత ఘోరం అండి 8%. ఇంతకుముందు రేజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు మన నర్సయ్య గౌడ్ గారు. అయ్యా మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కానీ మీరు ఒకసారి ఈరోజు విద్యకు సంబంధించి అన్ని రాష్ట్రాల కంటే అధమం అండి.
నర్సయ్య గౌడ్ గారు నమస్కారం చేసి చెప్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో అధమం స్టాటిస్టికల్ చూసి మీరు మా మీద కేసేయండి అవసరమైతే, ఒకవేళ మేము అబద్ధం చెప్తే. ఎందుకంటే ఇంతకుముందు మీరు పిల్లు అది ఇది అంటున్నారు కాబట్టి. అధమం ఈ 8%, 8.2% తోటి మీరు చెప్పింది. నేను రాహుల్ గాంధీని కలిసినప్పుడు నేను వీడియో పంపిస్తాను మీకు, 15% చెప్పారు నాకు. ఆ వీడియో కూడా ఉంది, నాకు కావాల్స్తే మీకు పంపిస్తాను. 15% ఇస్తారంటే మీకు సపోర్ట్ చేసినాం. ఇవన్నీ విషయాలు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ ద బెస్ట్ ఎంక్వైరీ. వై యు ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, దట్ ఈస్ డిఫరెంట్. మేమేం ప్రతిసారి ఎంక్వైరీ కమిటీలు వేసుకుంటూ పోవాలని అనం, కానీ చిత్తశుద్ధిని చెప్పుకునే క్రమంలో మేము వాళ్ళకంటే బెటర్ అని చెప్పుకోరాదండి, తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్? సిఐడి ఎంక్వైరీ ఏంటంటే డస్ట్బిన్లో పోతుంది, అది అంటే నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయి, అంతే కదా. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ప్రజలు మనకు అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ ఎంతమంది మనం ప్యానెల్లో కూర్చున్నా కూడా, మనం ఎన్ని చెప్పినా కూడా, మనం ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని మాట్లాడినా కూడా అల్టిమేట్గా ప్రజలు చూస్తుంటారు. కాబట్టి ప్రజలకి ఏం చెప్దాం? వాట్ మెసేజ్ వీ విల్ గివ్ ద పీపుల్? ఆయన అన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి మీ పార్టీ సభ్యుడే కదా, ఆయన ఏం మాట్లాడాడు? సరే, ఆయనకు ఉండొచ్చు 1,00,000 ఆయన ముఖ్యమంత్రి అవుతారా, దట్ ఈస్ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మేము దాంట్లో ఆ విషయాల్లోకి వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్, లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్ అనుకుంటాను, నర్సయ్య గౌడ్ గారు మనమంతా వాళ్ళ వారసులం కదా. మీరు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోండి, లాల్ బహదూర్ శాస్త్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోండి. లెట్ అస్ రిజైన్ చేస్తే ఏమవుతుంది? ఏం కాదు. ఒకవేళ ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు రిజైన్ చేసి ఉండండి పక్కకు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసుకుందాం. ఆ మాత్రం మనము కాంగ్రెస్ వాళ్ళు త్యాగం చేయలేరా? అంటే నేనేమనుకుంటున్నానంటే పొలిటిక్స్లో ఒక ట్రెండ్ సెట్ చేయట్లేదు వీళ్ళు. వాళ్ళు చేసింది కాబట్టి మేము చేస్తాం, మేము చేసింది కాబట్టి వాళ్ళు చేస్తాం. ఈ 10 ఏళ్ళు మీరు చేసింది ఏంది, ఈ 10 ఏళ్ళు మీరు చేసిందంటే, ఈ 10 ఏళ్ళు వాళ్ళు చేయకనే, వాళ్ళు చేయలేదు కాబట్టే వాళ్ళని ప్రతిపక్షంలోకి పంపారు కదా. నేనే తెలంగాణ అంటే నేనే అన్న వాళ్ళనే ఇంటికి పంపారు ప్రజలు. అల్టిమేట్గా మీరు ప్రజల్ని గుర్తించండి. అల్టిమేట్గా మీకు పవర్ ఇచ్చిందంటే అల్టిమేట్గా ప్రజలు ఇచ్చారు కదా. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ కదా. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. రేపు ప్రతిపక్ష సభ్యులు అదే ప్రజల్లోకి తీసుకెళ్తారు కదా. నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలు వెల్ అండ్ గుడ్ ఉండొచ్చు కాంగ్రెస్లో, మేము కాదనం. కానీ ఎంక్వైరీస్ వచ్చినప్పుడు మీరు చెప్పాలి, ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఎందుకంటే ఒక విషయం అండి, సిట్టింగ్ జడ్జితో వేస్తే ఏమవుతుందంటే మైనింగ్ సంబంధించి పెద్ద మాఫియా అండి. మైనింగ్ ఈజ్ ఏ మాఫియా. మైనింగ్కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తాయి. అది బీఆర్ఎస్ కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, అది బీజేపీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారెవర్ ఇట్ మేబీ, సెంట్రల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, స్టేట్లో ఉన్న వాళ్ళని, ప్రజలకు తెలుస్తాయి కదా విషయాలు. ప్రజలకు తెలవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? హౌస్ కమిటీ వేస్తే ఏమవుతుంది? మునిగిపోయేది ఏముంది? ఏమైనా పడిపోతుందా? రాకెట్లు వచ్చి మీద పడతాయా? ఏం కాదు. హౌస్ కమిటీ వేస్తే ఏం జరగదు. అంటే కొద్దిగా ఖర్చు అవుతుంది కాబట్టి హౌస్ కమిటీ వాళ్ళు అందరూ తెలుస్తుంది. ఏదో ప్రతిపక్షాలు అడిగింది కాబట్టి రేపు మీరు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది, వాళ్ళు అడిగిండ్రు మేము చేసినాం అని ప్రజల వద్దకు పోవడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. హౌస్ కమిటీని కడియం శ్రేయర్ గారు కూడా డిమాండ్ చేశారు. మీరు చూడండి, అన్ని రికార్డ్స్లోకి వెళ్ళండి. కాంగ్రెస్ ఇక్కడ హెసిటేట్ చేస్తూ ఉంటే ప్రజల్లో లేనిపోని అనుమానాలు కూడా ఎగ్జాక్ట్లీ లేనిపోని. మైనింగ్ అంటేనే మాఫియా అండి, అది అందరికీ తెలుసు. మైనింగ్ ఈజ్ నథింగ్ బట్ మాఫియా. మైనింగ్ ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం కూడా అంతే. ఇప్పుడు ఈరోజు కగార్ని ఎందుకు చేసింది? కగార్ని చేసి ఆ నక్సలైట్లను ఎందుకు పంపింది? అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ మైనింగ్ గురించి వచ్చినప్పుడు చెప్తున్నాను. మైనింగ్ కూడా ఉంది దాంట్లో, ఆ సబ్జెక్ట్లో మైనింగ్ ఉంది అని చెప్తున్నాను. కగార్లో మైనింగ్ ఉంది అనే విషయం చెప్తున్నాను. అంతే తప్ప నేను ఇప్పుడు నక్సలైట్సా అదా ఇదా ఇప్పుడు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. మైనింగ్ గురించి చెప్తున్నాను. మైనింగ్ ఈజ్ ఎ మాఫియా. కాబట్టి మైనింగ్లోకి రాజకీయ శక్తులు జొరబడుతున్నాయంటే, రాజకీయ నాయకులు జొరబడుతున్నారంటే ఖచ్చితంగా మాఫియాలోకి జొరబడుతున్నట్టే. కాబట్టి మైనింగ్ని మీరు ప్రక్షాళన చేయడానికి, అరే ఈ రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ ప్రక్షాళన చేస్తుందనే ఒక ఆలోచన ఇస్తే ఏమవుతుంది? ఒక సిగ్నల్ ఇస్తే ఏమవుతుంది? ఒక మెసేజ్ ఇస్తే ఏమవుతుంది? ఏం కాదు. రేవంత్ రెడ్డి లేడు కదా దాంట్లో. ఉంటే పొంగులెట్టి ఉండొచ్చు, ఉన్నాడో లేడో అది కూడా మనం ఇప్పుడు నేను నిర్ణయించేది కాదు కదా. అది పొంగులెట్టి ఉన్నాడా లేడా, పొంగులెట్టి బంధువా కాదా, లెటస్ హౌస్ కమిటీ విల్ డిసైడ్, లెటస్ జ్యుడిషియర్ కమిటీ విల్ డిసైడ్. వై అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి చేయడానికి కూడా ముందుకు రావట్లేదు అంటే
కొంత సంకోచం వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు మీడియాలో ఇంత పెద్ద చర్చ వస్తుంది. అదే చర్చ ఏమో ఇప్పుడు ఒకవేళ మీరే కనుక చర్చ పెడితే జ్యుడిషియల్ కమిటీకి ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అని మీరు ఎంత గొప్పగా చెప్పుకుందరు. నర్సయ్య గౌడ్ గారు కూడా ఇలా గొప్ప ఉండు చెప్పుకోవడానికి. అంటే నేను అదే అనడం కాదు. ఇప్పుడు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. గత 10 ఏళ్లలో సిఐడి వేస్ట్ అండి. సిఐడి ఇట్ ఈస్ ఎ వేస్ట్ బిన్. ఎందుకంటే సిఐడి వేస్ట్ బిన్ అనడానికి మా దగ్గర 1,00,000 ఆధారాలు ఉన్నాయి. మేము ఓన్లీ వేస్ట్ బిన్ అని నోటుతో చెప్పడం కాదు, వేగ్గా మాట్లాడలేదు. దట్ ఈస్ యువర్ పార్షియల్ ఆఫ్ ది గవర్నమెంట్. పార్షియల్ ఆఫ్ ది గవర్నమెంట్. సిఐడిని ఎవరు నియమిస్తారండి? సిఐడిలో ఎవరు పోతారు, ఎవరు చూస్తారు? మీ వల్ల మీకు చెప్తారా? కాదు, అది సిఐడి కాదు. కాబట్టి మనం అందరం ఒక మంచి మెసేజ్ని ఇద్దాం ప్రజలకి. ఒక ఆల్టర్నేటివ్ మెసేజెస్ ఇవ్వాలి. మీరు ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాలన తర్వాత మీకు 5 ఏళ్ళు ఇచ్చింది కదా, మీరు 5 ఏళ్ళలో మీరు కొద్దిగా చేయాలి. వచ్చే వాళ్ళకు కూడా చేస్తే ఏమవుతుంది? వచ్చే వాళ్ళకు కూడా మెసేజ్ ఇస్తే ఏమవుతుంది? అరే చేస్తే ఫాలో అవుతారు కదా. అదే ఆ ట్రెండ్ సెట్ చేయండి. ఆ ట్రెండ్ సెట్ చేస్తే మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా రావాలనుకుంటున్నారు కదా. అంటే ట్రెండ్ సెట్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఆలోచన వస్తుంది. ఒక రాజకీయాల్లో, ఒక పొలిటిక్స్లో ట్రెండ్ రావాలి. అండ్ మోర్ ఓవర్ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హౌస్ కమిటీ వేయాలి అని ఆయన అక్కడ డిమాండ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు హౌస్ కమిటీకి మాత్రం కాదంటున్నారు. అయితే లాస్ట్గా నర్సయ్య గౌడ్ గారు చెప్తున్నాను, అయ్యా మీరు కొన్ని విషయాల్లో అంటే మేమేమి పర్సనల్గా కానీ లేకపోతే నర్సయ్య గౌడ్ గారినే పేరు పెట్టి పిలవడం కాదు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నాం అంతే. నర్సయ్య గౌడ్ ఒక్క విషయం చెప్తానమ్మా, ఒకటే విషయం. నర్సయ్య గౌడ్ ఒక్క నిమిషం, సారీ అండి మీకు ఇచ్చిన టైంని ఒక్క నిమిషం నేను తీసుకుంటున్నాను. ప్రతిపక్షం ఎలా తయారైందంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్యానెల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తానమ్మా, ప్రతిపక్షం కూడా లేవనెత్తకుండా అయిపోయింది సమస్యలు. ఎందుకో చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను. వీళ్ళు 10 సంవత్సరాలుగా అంటే లేవనెత్తకుండా ఉన్నారు, ప్రతిపక్షం కూడా నోరు రావట్లేదు అనడానికి 10 సంవత్సరాలుగా విద్యకు 10% నుంచి 6.5%కు తీసుకొచ్చింది వీళ్ళు. ప్రతిపక్ష సభ్యులు మేము లేచి విద్యకి ఇవ్వండి అని అన్నారనుకోండి, టక్కుమని లేచి కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎంత ఇచ్చింది చెప్పండి 10 సంవత్సరాలు టకటక చదివింది అనుకోండి. నేను అదే చెప్తున్నాను, ప్రతిపక్ష సభ్యులకు కూడా అంటే పాలన ఎట్లా ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. ఇది పాలన ఎట్లా కొనసాగుతుంది చూడండి. వాళ్ళు సమాధానం చెప్పలేరండి. ప్రతిపక్ష సభ్యులు కూడా సమాధానం చెప్పలేకుండా పాలన చేశారని చెప్తున్నాను. మీరు 6.5 నుంచి 10% ఇచ్చింది కదా, వాళ్ళు అడిగింది అనుకోండి ఏం చెప్తారు? కాబట్టి మేము పౌర సమాజంగా మాకుంది. ఇప్పుడు మేము పౌర సమాజంగా అటు ప్రతిపక్షాలు మాట్లాడరు, ఇటు పార్టీ మాట్లాడదు, పౌర సమాజంగా మనమంతా మాట్లాడాలి, మీడియా మాట్లాడాలి, మేమంతా మాట్లాడాలి.